మూగ మనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న రోజులివి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాటను లాంచీపై ఏఎన్ఆర్ సావిత్రుల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. పిఎల్ రాయ్ కెమెరా. పాటలో ఎవరు పిలిచారో అనే చరణంలో సావిత్రి ఒక పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. లాంచీ తాలూకు ప్రొఫైలర్కు ఆవిడ చీర కొంగు చిక్కింది. లోపల పళ్ల చక్రం సావిత్రిని బలంగా గుచ్చింది. ఆ మహానటి లాంచ్ మించి గోదావరిలో పడిపోయారు. అయినా సమయస్ఫూర్తితో ఆమె మునిగిపోకుండా లాంచీ అంచును పట్టుకుని వేలాడారు. లాంచీ ఆగిపోయింది. మరో పడవలో ఉన్న యూనిట్ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు లాంచీలోకి దూకారు. ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు. కానీ పైకి రావడం లేదు. రెండమ్మా అంటూ సహాయకులు అరుస్తున్నారు. అయినా ఆవిడ నీటిలోంచి పైకి రావడం లేదు. పరిస్థితిని ఏఎన్ఆర్ గ్రహించారు. లాంచీలో ఓ మూల ఉన్న క్యాన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. కాసేపటికి ఆ క్యాన్వాస్ పట్టాను చుట్టుకొని సావిత్రి బయటకొచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రొఫైలర్కు చుట్టుకుపోయింది. అప్పుడు నీటిలోంచి బయటకు రావడానికి సావిత్రి ఎందుకు తట్టపటాయించారో, ఏఎన్ఆర్ తెలివిగా కాన్వాస్ పట్టాను ఎందుకు అందించారో సిబ్బందికి అర్థమైంది. జనవరి 31, 1964లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 19 కేంద్రాల్లో 100 రోజులు, 9 కేంద్రాల్లో 175 రోజుల పాటు మూగ మనసులు ప్రేక్షకులను రంజింపచేసింది. మూగ మనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న రోజులివి. ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాటను లాంచీపై ఏఎన్ఆర్ సావిత్రుల మీద చిత్రీకరిస్తున్నారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. పిఎల్ రాయ్ కెమెరా. పాటలో ఎవరు పిలిచారో అనే చరణంలో సావిత్రి ఒక పక్కకు బాగా వంగి అభినయం చేస్తున్నారు. లాంచీ తాలూకు ప్రొఫైలర్కు ఆవిడ చీర కొంగు చిక్కింది. లోపల పళ్ల చక్రం సావిత్రిని బలంగా గుచ్చింది. ఆ మహానటి లాంచ్ మించి గోదావరిలో పడిపోయారు. అయినా సమయస్ఫూర్తితో ఆమె మునిగిపోకుండా లాంచీ అంచును పట్టుకుని వేలాడారు. లాంచీ ఆగిపోయింది. మరో పడవలో ఉన్న యూనిట్ సభ్యులు సావిత్రికి చేయూతనిచ్చేందుకు లాంచీలోకి దూకారు. ఆమెకు తాడును అందించారు. సావిత్రి తాడు అందుకున్నారు. కానీ పైకి రావడం లేదు. రెండమ్మా అంటూ సహాయకులు అరుస్తున్నారు. అయినా ఆవిడ నీటిలోంచి పైకి రావడం లేదు. పరిస్థితిని ఏఎన్ఆర్ గ్రహించారు. లాంచీలో ఓ మూల ఉన్న క్యాన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. కాసేపటికి ఆ క్యాన్వాస్ పట్టాను చుట్టుకొని సావిత్రి బయటకొచ్చారు. ఆవిడ చీర మొత్తం లాంచీ ప్రొఫైలర్కు చుట్టుకుపోయింది. అప్పుడు నీటిలోంచి బయటకు రావడానికి సావిత్రి ఎందుకు తట్టపటాయించారో, ఏఎన్ఆర్ తెలివిగా కాన్వాస్ పట్టాను ఎందుకు అందించారో సిబ్బందికి అర్థమైంది. జనవరి 31, 1964లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 19 కేంద్రాల్లో 100 రోజులు, 9 కేంద్రాల్లో 175 రోజుల పాటు మూగ మనసులు ప్రేక్షకులను రంజింపచేసింది.